హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే శివరాజ్ కుమార్ గారు, ప్రభుదేవ మరియు ప్రియా ఆనంద్ కలిసి నటించినటువంటి కరటక దమనక. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అది కర్ణాటకలోని మారుమూల గ్రామం. ఆ ప్రాంతంలో సరిగ్గా వర్షాలు పడకపోవడంతో ఆ గ్రామం మొత్తం నీటి సమస్యతో బాధపడుతూ ఉంటుంది. అలాగే నీటి సమస్య వల్ల పంటలు పండడం లేదు అని ఆ గ్రామంలోని ప్రజలు కూడా వేరే ప్రాంతాలకి వలసలు వెళ్లిపోతూ ఉంటారు. అదే టైంలో ఒకరోజు ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్ లో ఉండే జగ్గా ఆ ఊరికి వాటర్ ట్యాంక్ ని తీసుకుని వచ్చి ఊర్లోని అందరినీ చూసి, నేను త్వరలో కుసుమిని పెళ్లి చేసుకోబోతున్నాను. సో ముందు కుసుమి వాటర్ పట్టుకున్న తర్వాతనే మీరందరూ వాటర్ పట్టుకోవాలి అని అంటాడు. నిజానికి కుసుమికి జగ్గా అంటే ఇష్టం లేనప్పటికీ కుసుమి మదర్ మాత్రం జగ్గాతో కుసుమి పెళ్లి చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. కుసుమి మాత్రం జగ్గాని అసహించుకుంటూ ఉంటుంది. అదే టైంలో కెంపి అనే మహిళ కూడా వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చి వాటర్ పట్టుకోవడానికి ట్రై చేయగా ఊర్లోని మహిళలందరూ కెంపిని వాటర్ పట్టుకోనివ్వకుండా, మీరు ఈ ఊరికి వచ్చినప్పటి నుంచే ఊరిలో సమస్యలు అంటూ కెంపి ఫ్యామిలీని తిడతారు. అలా కెంపిని ఎందుకు తిడుతున్నారో మీకు తర్వాత తెలుస్తుంది. అదే టైంలో గ్రామ పెద్ద అయినటువంటి రామన్న ఆ ఊర్లోని గుడిలోకి వెళ్లి నందీశ్వరుణ్ణి చూసి, చాలా కాలంగా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నాం, అందరూ వేరే గ్రామాలకి వలసలు వెళ్లిపోతున్నారు, చాలా కాలంగా ఊరిలో జాతర కూడా చేయలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటాడు. ఆ గుడికి దగ్గరలోనే అజ్జ అనే ఒక సాధువు ఉంటాడు. ఆ సాధువుకి కంటి చూపు కూడా సరిగ్గా కనిపించకుండా ఉంటుంది. అలాగే తను ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటూ చాలా కాలానికి ఒకసారి నోరు తెరిచి మాట్లాడుతూ మిగిలిన టైం మొత్తంలో ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ధ్యానం చేస్తూ ఉంటాడు. అలాంటి అజ్జ నోరు తెరిచి, ఈ సంవత్సరం ఊరిలో జాతర చెయ్యండి, ఊరికి అంతా మంచే జరుగుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రామన్న, అజ్జ చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అని వెంటనే గ్రామస్తులతో కలిసి వెళ్లి ఎమ్మెల్యేని కలిసి, మేము ఊరిలో జాతర చేసుకోవాలి అనుకుంటున్నాం, మీరు వారానికి ఒకసారి వాటర్ ట్యాంక్ పంపితే సరిపోదు, జాతర టైంలో వాటర్ ఎక్కువగా అవసరం, సో వాటర్ సప్లై చేస్తే జాతర చేసుకుంటామని చెప్తాడు రామన్న. ఆ విషయంలో ఎమ్మెల్యేకి గ్రామస్తులకి మధ్య వాగ్వాదం జరిగి చివరికి ఎమ్మెల్యే రామన్నని అవమానించి, అసలు మీ ఊర్లో జాతర ఎలా జరుగుతుందో చూస్తాను, అసలు మీ ఊర్లోని అందరూ కూడా వేరే ఊరికి వెళ్లిపోయేలాగా చేస్తాను అని రామన్నతో సవాల్ చేస్తాడు. మరోపక్క విరూపాక్ష మరియు బాలరాజు అనే ఇద్దరు దొంగలు రెగ్యులర్ గా దొంగతనాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ గా ఉంటారు. ఆ ఇద్దరు ఎట్టకేలకు దొరకడంతో వారిని జైల్లో వేస్తారు. ఆ ఇద్దరు ఎలాంటి వారు అంటే మాటలతోనే గారడీ చేసి ఎదుటి వాళ్ళని మోసం చేసేలాగా ఉంటారు. వారు జైల్లో ఉండగానే ఒక ఖైదీ జైలు పైకి ఎక్కి కిందకి దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనుకోగా విరూపాక్ష మరియు బాలరాజులు ఇద్దరు వారి మాటలతో మాయ చేసి ఆ ఖైదీ ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతారు. అది చూసిన జైలర్, ఖైదీ ఆత్మహత్య చేసుకోకుండా ఆపారు కాబట్టి నా జాబ్ ఉంది, లేదంటే నా జాబ్ పోయేది అనుకుని విరూపాక్ష మరియు బాలరాజుల్ని మెచ్చుకుని తన ఇంట్లో భోజనానికి పిలిచి ఇంటి గార్డెన్ ఏరియాలో వారిని కూర్చోబెట్టి ఫుడ్ ఇచ్చి లోపలికి వెళ్తాడు. ఇంటి లోపల జైలర్ ఫాదర్ అయినటువంటి రామన్న సొంత ఊరు నుంచి వచ్చి ఉంటాడు. రామన్న జైలర్ ని చూసి ఎమ్మెల్యేకి తనకి మధ్య జరిగింది మొత్తం చెప్పి, ఇలా మా తర్వాత తరం వాళ్ళు అందరూ కూడా ఊరు వదిలేసి సిటీకి వచ్చి స్థిరపడిపోయి తిరిగి సొంత ఊరికి రాకుండా ఇక్కడే ఉండిపోవడంతో మాలాంటి వయసు అయిపోయిన వాళ్ళు ఒంటరిగా ఊర్లో ఉంటున్నారు, మీ తరం వాళ్ళు అందరూ ఊరికి తిరిగి వచ్చి దగ్గరుండి జాతర చేసి ఆ ఎమ్మెల్యేకి బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి, నువ్వు నాతో పాటు ఊరికి రా అని అంటాడు. జైలర్ మాత్రం, ఇక్కడైతే పిల్లలకి మంచి స్కూల్స్ ఉన్నాయి, పైగా రోజు అక్కడి నుంచి సిటీకి వచ్చి డ్యూటీ చేయడం కూడా కష్టం, సో నేను రాను అని అంటాడు. దాంతో రామన్నకి జైలర్ కి మధ్య వాగ్వాదం జరిగి రామన్న బాధతో అక్కడి నుంచి సొంత ఊరికి వెళ్లిపోతాడు. అది మొత్తం గార్డెన్ లో ఉన్న విరూపాక్ష మరియు బాలరాజు చూస్తారు. ఆ తర్వాత రోజు జైలర్ విరూపాక్ష మరియు బాలరాజుల్ని చూసి, నా సొంత గ్రామంలో సరైన వసతులు కూడా ఉండవు, అక్కడి నుంచి వచ్చేసి మాతో కలిసి ఉండమంటే మా ఫాదర్ నా మాట వినడం లేదు, మీరిద్దరూ మాటలతో గారడీ చేసి ఎవరినైనా ఒప్పించగలరు, సో మిమ్మల్ని పెరోల్ మీద రిలీజ్ చేస్తాను, మీరు నా సొంత ఊరికి వెళ్లి నా పేరెంట్స్ ఇద్దరిని ఒప్పించి వారు సిటీకి వచ్చేలాగా చెయ్యండి, అందుకు బదులుగా మీకు ఇంకా 2.5 ఏళ్ల శిక్షాకాలం ఉంది కాబట్టి దాన్ని నేను క్యాన్సిల్ చేసి మీరు ముందుగానే జైలు
జైలు నుంచి రిలీజ్ అయ్యేలాగా చేస్తాను. ఒకవేళ మీరు అటు నుంచి అట్టే పారిపోవాలి అనుకుంటే మాత్రం ఎన్కౌంటర్ చేసి చంపుతాను అని ఒక డీల్ చెప్పడంతో బాలరాజు మరియు విరూపాక్షలు ఇద్దరూ కూడా అందుకు ఓకే చెప్తారు. అలా విరూపాక్ష మరియు బాలరాజులు ఇద్దరూ కూడా పెరోల్ మీద రిలీజ్ అయ్యి రామన్న ఉంటున్న ఊరికి వెళ్తారు. అదే టైంలో జగ్గా ఒక వాటర్ ట్యాంక్ ని తీసుకుని వచ్చి కేవలం కుస్మి కోసమే వాటర్ తెచ్చాను, మిగిలిన అందరికీ వాటర్ ఇవ్వను, మీరు జాతర చేస్తామని ఎమ్మెల్యేతో సవాల్ చేశారు కాబట్టి మీకు వాటర్ సప్లై లేదు అని అంటాడు. అదే టైంలో అక్కడికి వెళ్లిన బాలరాజు మరియు విరూపాక్షలు జగ్గా అండ్ గ్యాంగ్ ని కొట్టి గ్రామస్తులందరికీ వాటర్ పట్టుకునేలా చేస్తారు. దాంతో కుస్మి బాలరాజుని, కెంపి విరూపాక్షని ఇష్టపడడం మొదలు పెడతారు. ఆ వెంటనే రామన్న బాలరాజు మరియు విరూపాక్షలని తన ఇంటికి తీసుకుని వెళ్లి ఎవరు మీరు, మా ఊరికి ఎందుకు వచ్చారని అడుగుతాడు. బాలరాజు వారిని చూసి మేమిద్దరం శివుని దర్శనం కోసం కేదార్నాథ్కి వెళ్ళాం, అప్పుడే నాకు కలలో నందీశ్వరుడు కనిపించి కర్ణాటకలోని నందికోలు గ్రామంలో నాకు జాతర జరగబోతుంది, వెళ్ళి అక్కడ నన్ను దర్శించుకో అని చెప్పాడు, అందుకే ఇక్కడికి వచ్చామని అబద్ధం చెప్పడంతో దాంతో రామన్న వారు ఉండడానికి ఏర్పాట్లు చేసి వారిద్దరిని గుడి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. బాలరాజు అండ్ విరూపాక్షలు నెమ్మదిగా రామన్నకి దగ్గరయ్యి రామన్నని తన కొడుకు దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ఒప్పించాలి అని ప్లాన్ చేసుకుంటారు. ఊర్లోని కెంపి ఫ్యామిలీ ఆ ఊర్లో సారా కాసుకుంటూ ఉండడంతో ఊర్లోని లేడీస్ అందరూ కూడా కెంపి అండ్ ఫ్యామిలీ వల్లనే వారి భర్తలు తాగుతున్నారు అని కెంపి అండ్ ఫ్యామిలీ మీద కోపంగా ఉంటారు. దాంతో విరూపాక్ష కెంపిని ఇష్టపడుతూ ఈ ఊర్లోని లేడీస్ నీకు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వడం లేదు కాబట్టి వారందరూ నీకు రెస్పెక్ట్ ఇచ్చేలాగా చేస్తాను అని కెంపికి ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత రోజు బాలరాజు అండ్ విరూపాక్షలు ఎమ్మెల్యే మనిషి అయినటువంటి జగ్గాని కొట్టారు కాబట్టి ఆ రోజు ఊరికి రావాల్సిన వాటర్ ట్యాంక్ ని ఆపేస్తాడు ఎమ్మెల్యే. దాంతో బాలరాజు అండ్ విరూపాక్షలు మేము వెళ్లి ఎమ్మెల్యేతో మాట్లాడి వాటర్ ట్యాంక్ ని తీసుకుని వస్తాము అని చెప్పి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యేతో మాత్రం రివర్స్ లో మేము మీకు హెల్ప్ చేయడానికే వచ్చాం, మీరు ఆ గ్రామం మొత్తాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయిస్తాని సవాల్ చేశారని మాకు తెలుసు, అందుకే మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నామని చెప్తారు. అది విన్న ఎమ్మెల్యే మీలాంటి కన్నింగ్ మనుషులైతే వారిని ఈజీగా ఊరి నుంచి ఖాళీ చేయిస్తారు అని వాళ్ళిద్దరిని నమ్మి వారికి అడ్వాన్స్ గా కొంత మనీ కూడా ఇచ్చి పని పూర్తి చేస్తే మిగిలిన డబ్బులు ఇస్తాను, తేడా చేస్తే మిమ్మల్ని చంపేస్తాను అని వెంటనే జగ్గాని చూసి వీళ్ళిద్దరి మీద ఒక కన్నేసి ఉంచు అని అంటాడు. దాంతో బాలరాజు అండ్ విరూపాక్షలు అడ్వాన్స్ ఓకే కానీ మాకిప్పుడు 4 వాటర్ ట్యాంక్స్ వాటర్ కావాలి అని చెప్పి వారితో పాటు వాటర్ ట్యాంకులు కూడా తీసుకుని వెళ్తారు. వాటర్ ట్యాంకుల్ని చూసిన గ్రామస్తులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాటర్ తీసుకోవడానికి రాగా విరూపాక్ష మాత్రం ఇంతకాలం మీరు కెంపిని అనుమానిస్తూ వచ్చారు, మీరందరూ కెంపికి సారీ చెప్తేనే వాటర్ ఇస్తాను అని అనడంతో అందరూ కెంపికి సారీ చెప్పి తనకి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు. అదే టైంలో కుస్మి బాలరాజుని ఇష్టపడుతున్నట్లు కుస్మి మదర్ కి తెలిసిపోవడంతో ఇంట్లో గొడవ చేసి వెంటనే జగ్గాతో పెళ్లి చేయాలి అని అనుకుంటుంది. దాంతో రామన్న కుస్మి మదర్ ని చూసి బాలరాజు మంచివాడే కదా, ఎందుకు కుస్మిని తనకిచ్చి పెళ్లి చేయకూడదు అని అనగా అందుకు కుస్మి మదర్ మాత్రం ఈ బాలరాజు కుటుంబం గురించి తన కులం గురించి ఏమీ తెలియకుండా ఎలా నా కూతుర్ని ఇస్తాను అని అంటుంది. దాంతో రామన్న ఊరందరి ముందు బాలరాజు అండ్ విరూపాక్షలను దత్తత తీసుకుని కుస్మి మదర్ ని పెళ్లికి ఒప్పిస్తాడు. అలాగే విరూపాక్ష కెంపిని ఇష్టపడుతున్నాడు అని తెలుసుకుని కెంపి ఫ్యామిలీని కూడా పెళ్లికి ఒప్పిస్తాడు. అయితే సరిగ్గా అదే టైంలో జగ్గా అక్కడికి వచ్చి వీరిద్దరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ మీకు సపోర్ట్ గా ఉంటున్నారు కానీ మీ అందరినీ ఖాళీ చేయిస్తా అని ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకున్నారు, వీళ్ళు జాతర చూడ్డానికి రాలేదు, ఊరందరినీ ఖాళీ చేయించి జాతర జరగకుండా ఆపి ఎమ్మెల్యే సవాల్ గెలిచేలాగా చేయడానికి వచ్చారు అని అంటాడు. అది విన్న విరూపాక్ష మరియు బాలరాజులు షాక్ అవ్వగా కుస్మి మదర్ వారిని చూసి మీరు జగ్గా చెప్పింది అబద్ధమని నిరూపించండి, జాతర చేసి నిరూపించండి, అప్పుడు నా కూతురిని బాలరాజుకి ఇస్తానని అంటుంది. దాంతో బాలరాజు అండ్ విరూపాక్షలు అయితే వెంటనే జాతర చేద్దామని అనగా ఊరు ప్రజలు మాత్రం జాతర జరగాలంటే ఊరి నుంచి వలస వెళ్లిపోయిన అందరూ కూడా తిరిగి రావాలి, అందరూ కలిసి లాగితేనే మన ఊరి రథం కదులుతుంది, ఇప్పుడు ఊరిలో ఉన్న జనంతో రథాన్ని లాగలేమని చెప్తారు. దాంతో బాలరాజు అండ్ విరూపాక్షలు ఎలా అయినా సరే ఊరి నుంచి వెళ్లిపోయిన అందరినీ ఊరికి రంపించాలి అని ఫిక్స్ అయ్యి వెంటనే సిటీకి వెళ్లి వాళ్ళిద్దరికి జైల్లో ఫ్రెండ్ అయినటువంటి ఆనందాన్ని కలిసి ఒక ప్లాన్ చెప్పి వెంటనే తిరిగి గ్రామానికి వస్తారు. ఆ రోజు రాత్రి రత్తాలు అనే మహిళ దగ్గరికి వెళ్లి మేమిద్దరం వ్యవసాయం చెయ్యాలనుకుంటున్నాం, అర్జెంట్ గా ఒక పొలుగు పారా ఇవ్వు అని సీక్రెట్ గా ఊరి చివరికి వెళ్తారు. అది చూసిన రత్తాలు ఈ టైంలో వ్యవసాయం ఏమిటి అని అనుమానంతో
దాంతో వాళ్ళనే ఫాలో అవుతూ ఊరి చివరికి వెళ్లి సీక్రెట్ గా చూస్తూ ఉంటుంది. బాలరాజు అండ్ విరూపాక్షలు భూమిలో కొంచెం తవ్వి దానిలో ఒక నకిలీ బంగారు కాయిన్ వేసి భూమిలో గోల్డ్ కాయిన్ దొరికినట్లుగా యాక్టింగ్ చేస్తారు. అది చూసిన రత్తాలు కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లి తవ్వగా మళ్ళీ రత్తాలకి ఒక గోల్డ్ కాయిన్ దొరికేలాగా చేస్తారు. దాంతో రత్తాలు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే అర్ధరాత్రి టైంలో రత్తాలు బాలరాజు అండ్ విరూపాక్షలతో ఉండడం చూసిన రత్తాల భర్త వారిని అనుమానించి ఆ తర్వాత రోజు ఊరందరినీ పిలిచి నా భార్యకి విడాకులు ఇస్తున్నా అని ప్రకటిస్తాడు. దాంతో రత్తాలు అందరినీ చూసి నేను అక్కడికే బంగారం కోసం వెళ్ళాను, ఊరి చివర ఉన్న భూమిలో బంగారం ఉన్నట్లు బాలరాజుకి కలలో కనిపించిందంట, అందుకే బంగారం కోసం వెళ్ళాను, నిజంగానే దొరికింది అని నకిలీ గోల్డ్ కాయిన్ ని చూపిస్తుంది. అది చూసిన గ్రామస్తులందరూ కూడా ఊరి చివరికి వెళ్లి తవ్వడం మొదలు పెడతారు. బాలరాజు అండ్ విరూపాక్షలు సైలెంట్ గా వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళకు కూడా నకిలీ గోల్డ్ కాయిన్స్ దొరికేలాగా చేస్తూ ఉంటారు. దాంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా ఇంకా తవ్వేస్తూ ఉంటారు. అదే టైంలో అక్కడికి వచ్చిన జగ్గా గోల్డ్ దొరుకుతుందని పెద్ద చెరువులా తవ్వేస్తున్నారు. అసలు అది ఒరిజినల్ గోల్డా లేదా డూప్లికేటా అని కూడా చెక్ చేసుకోరా అని అంటాడు. అయితే ప్లాన్ ప్రకారం బాలరాజు మరియు విరూపాక్షల ఫ్రెండ్ అయినటువంటి ఆనంద సరిగ్గా అదే టైంలో అటుగా కారులో వెళుతూ మీ పాత బంగారాన్ని మెరుగు పెడతాం అంటూ అనౌన్స్ చేస్తూ వెళుతూ ఉండడంతో ఆనందాన్ని పిలిచి ఆ గోల్డ్ కాయిన్ ని చెక్ చేయమని అడుగుతారు. దాంతో ప్లాన్ లో భాగంగా ఆనంద ఆ కాయిన్స్ ని చెక్ చేసి ఇది ఒరిజినల్ గోల్డ్, మీరు ఎలాగో దీన్ని సిటీకి తీసుకుని వెళ్లి అమ్ముకోవాలి, సో నేనే మీకు మంచి రేట్ ఇచ్చి కొనుక్కుంటాను అని చెప్పి అందరి దగ్గర నకిలీ కాయిన్స్ ని తీసుకుని ఎమ్మెల్యే దగ్గర బాలరాజు అండ్ విరూపాక్షలు అడ్వాన్స్ గా తీసుకున్న డబ్బునే ప్రజలకు ఇస్తూ ఉంటాడు ఆనంద. దాంతో ఊర్లోని వారు, ఊరి నుంచి వెళ్లిపోయిన వారు, ఎక్కడెక్కడో బ్రతుకుతున్న వారి చుట్టాలు బంధువులు అందరినీ ఊర్లో గోల్డ్ దొరుకుతుంది అని చెప్పి ఊరికి పిలిపించడంతో అందరూ వచ్చి తవ్వేస్తూ ఉంటారు. జగ్గా అండ్ గ్యాంగ్ అయితే ఏకంగా జేసీబీల్ని తీసుకుని వచ్చి తవ్వడం మొదలు పెడతారు. దాంతో ఆనంద తన దగ్గర ఉన్న డబ్బునంతా ఇచ్చేసి చివరికి డబ్బు లేకపోవడంతో ఊరి జనాన్ని చూసి నా దగ్గర డబ్బు అయిపోయింది, సో నేను ఇప్పటిదాకా మీ దగ్గర కొన్న గోల్డ్ మొత్తాన్ని సిటీకి తీసుకుని వెళ్లి అమ్మి ఆ డబ్బుతో తిరిగి వస్తాను, ఈ లోపు మీకు దొరికిన గోల్డ్ మొత్తాన్ని ఈ బిందిలో వెయ్యండి. బాలరాజు ఎవరెవరు ఎన్ని కాయిన్స్ వేస్తున్నారో బుక్ లో నోట్ చేసుకుంటాడు. నేను తిరిగి వచ్చే వరకు ఈ బింది రామన్న ఇంట్లోనే సేఫ్ గా ఉంటుంది అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో అందరూ వారికి దొరికిన కాయిన్స్ ని బిందులో వేస్తూ బుక్ లో రాయించుకుంటూ ఉంటారు. అలా ఊరి చివర మొత్తం తవ్వేసి ఆ ఏరియా మొత్తం ఒక చెరువులా అయిపోతుంది. సరిగ్గా అదే టైంలో బాలరాజు అండ్ విరూపాక్షలు జైలర్ కి కాల్ చేసి ఊరిలో జాతర జరుగుతుంది, మీరు కూడా రండి అని కాల్ చేసి చెప్తారు. అది విన్న జైలర్ వీళ్ళు వెళ్లిన పని చేయకుండా అక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి సొంత ఊరికి వెళ్ళాలి అనుకుంటాడు. అలాగే ఊర్లోని అందరూ గ్రామానికి తిరిగి వచ్చారు కాబట్టి జాతర కూడా చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి జాతర పనులు కూడా మొదలు పెడతారు. అయితే జగ్గా మాత్రం అందరికీ గోల్డ్ దొరుకుతుంది కానీ నాకు మాత్రమే దొరకడం లేదు అనే కోపంతో రామన్న ఇంట్లో ఉన్న గోల్డ్ కాయిన్స్ బింది మొత్తాన్ని దొంగలించి సిటీకి తీసుకుని వెళ్లి అమ్మడానికి ట్రై చేయడంతో అది నకిలీ గోల్డ్ అని తెలుస్తుంది. దాంతో జగ్గా వెంటనే గ్రామస్తులందరికీ నిజం చెప్పడానికి వెళుతూ ఉండగా బాలరాజు అండ్ విరూపాక్షలు జగ్గా అండ్ గ్యాంగ్ ని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ జగ్గా అండ్ గ్యాంగ్ బాలరాజు అండ్ విరూపాక్షలను ఊరి చివర కట్టేసి గ్రామస్తులకి నిజం చెప్తారు. దాంతో ఊర్లోని అందరూ కూడా బాలరాజు అండ్ విరూపాక్షలను బాగా కొట్టి చచ్చే వరకు ఇక్కడే కట్టేయాలి అని ఊరి చివర స్తంభానికి కట్టేస్తారు. అలాగే ఊరికి వచ్చిన అందరూ కూడా తిరిగి మళ్ళీ సిటీకి వెళ్లిపోవడానికి రెడీ అవుతారు. అదే టైంలో ఊరిలో భారీగా వర్షం పడి నీరు వరదలాగా పారడంతో అందరూ వర్షం తగ్గిన తర్వాతే సిటీకి వెళ్లిపోదాం అనుకుని ఆ రోజు రాత్రంతా ఊర్లోనే ఉంటారు. ఆ తర్వాత రోజు మార్నింగ్ గుడి దగ్గర ఉండే సాధు అయినటువంటి అజ్జ ఊరి నుంచి వెళ్లిపోతున్న వారిని ఆపి ఊరందరినీ చూసి మీరందరూ నాతో రండి అని ఊరి చివరికి తీసుకుని వెళ్ళగా అక్కడ గోల్డ్ కోసం తవ్విన ఆ ఏరియా మొత్తం నీటితో నిండిపోయి పెద్ద చెరువులాగా ఫుల్లుగా వాటర్ ఉంటుంది. అది చూసిన అజ్జ వారిద్దరూ అబద్ధమే చెప్పి ఉండవచ్చు కానీ ఎవరి కోసం చెప్పారు, మీ గ్రామం కోసమే చెప్పారు, వారు చెప్పడం వలనే కదా మీరు ఈ ప్రాంతం అంతా గుంతలో తవ్వారు, ఇప్పుడు అదే మీకు నీరు నిల్వ ఉండేలాగా చెరువులాగా ఉపయోగపడుతుంది, అక్కడ తవ్వడం వల్ల మీకు బంగారం దొరక్కపోవచ్చు కానీ ఈ నీటితో బంగారం లాంటి పంటలు పండించుకోవచ్చు అని చెప్పి వెళ్లిపోతాడు. అదే టైంలో జైలర్ కూడా సొంత ఊరికి రావడంతో తప్పు తెలుసుకున్న గ్రామస్తులు బాలరాజు అండ్ విరూపాక్షలను క్షమించమని అడిగి జాతరని మొదలుపెట్టి వాళ్ళిద్దరికి పెళ్లిళ్లు కూడా చేస్తారు. అక్కడతో మూవీ అయిపోతుంది. అన్నట్టు మీరు డాలర్స్ ట్రయాలజీ అనే సిరీస్ లో వచ్చిన 3 మూవీస్ ని చూసారా? మీరు రీసెంట్ గా
లారెన్స్ గారి జిగరతాండా XX మూవీ చూసినట్లయితే ఆ మూవీలో లారెన్స్ గారు క్లింట్ ఈస్ట్ వుడ్ అనే హీరోకి ఫ్యాన్ అన్నట్లుగా చూపించడమే కాకుండా అక్కడక్కడ ఈ డాలస్ ట్రియాలజీలోని మూవీ క్లిప్స్ ని కూడా చూపిస్తారు. ఈ 3 మూవీస్ కూడా IMDbలో 8 రేటింగ్స్ తో ఉండడమే కాకుండా ఈ 3 మూవీస్ లో సీన్స్ ని కాపీ కొట్టి మన ఇండియన్ మూవీస్ లో చాలా సీన్స్ తీయడం జరిగింది. మీరు గనక ఆ 3 మూవీస్ ని చూడనట్లయితే వెంటనే ఆ మూవీస్ ని చూసేయండి. ఆ మూవీస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ వీడియో లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.